Hello everyone, welcome to the SQL series of day 6. సో ఈరోజు ఏం చేద్దామంటే నిన్నటి వరకు ఒక టేబుల్ క్రియేట్ చేసినాం కదా. సో ఈరోజు ఆ టేబుల్ మీద కొన్ని ప్రాక్టీస్ సెషన్స్ చేద్దాం, లైక్ అగ్రిగేషన్స్, గ్రూప్ బై, హ్యావింగ్, sorting, ranking, and hands-on SQL ప్రాక్టీస్ ఫర్ డేటా అనాలిసిస్. లైక్ ఈ SQL ప్రాక్టీస్ అనేది చాలా యూజ్ అవుతుంది అండ్ అనలిటికల్ థింకింగ్ చేసి మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఫస్ట్ లెవెల్ 1 బేసిక్ అగ్రిగేషన్స్ చేద్దాం. సో బేసిక్ అగ్రిగేషన్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్, హైయెస్ట్ పర్సంటేజ్, లోయెస్ట్ పర్సంటేజ్ అండ్ టోటల్ సమ్ ఆఫ్ ఆల్ పర్సంటేజెస్ ఉంది కదా. సో అవి చేద్దాం. లెట్స్ ఓపెన్. సో ఫస్ట్ వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కావాలంటే ఏం చేయాలి, మనం కౌంట్ ఫంక్షన్ యూజ్ చేయాలి. కౌంట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం మనం, ఓకేనా. సో సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టూడెంట్ ఐడి అయినా ఇవ్వచ్చు. సో దీనికంటే ముందు మనం ఏం చేద్దామంటే మన టేబుల్ వేసుకుందాం. సో దిస్ ఈజ్ అవర్ టేబుల్, ఇది మన టేబుల్. సో ద క్వశ్చన్ ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఓకేనా. కౌంట్ స్టార్ అన్న ఇవ్వచ్చు, ఆర్ కౌంట్ స్టూడెంట్ అన్న ఐడి అన్న ఇవ్వచ్చు. సో ఫ్రమ్ మిషన్ టేబుల్ హ్యాస్ టోటల్ స్టూడెంట్స్. సో మనకు వచ్చేసి మొత్తం 11 స్టూడెంట్స్ అని అయితే ఉన్నాయన్నమాట. 11 రికార్డ్స్ ఉన్నాయి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యావరేజ్ పర్సెంటేజ్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ యావరేజ్ పర్సెంటేజ్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్. ఇక్కడ మనం అగ్రిగేషన్ ఫంక్షన్ అని యూజ్ చేస్తాం. సో మనకు అగ్రిగేషన్లో ఏమేమి ఫంక్షన్ ఉన్నాయంటే కౌంట్, యావరేజ్, మిన్, మ్యాక్స్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి అండ్ సమ్ కూడా. సో ఇక్కడ యావరేజ్ పర్సెంటేజ్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్. సో select average of percentage. From admission table. So average percentage వచ్చేసి 86%, ఓకే. మనం కావాలంటే ఇక్కడ అది కూడా రాసుకుందాం, లేదంటే లేదు, ఇట్స్ ఫైన్. సో 11 వచ్చేసింది కదా. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 11. సో యావరేజ్ పర్సంటేజ్ వచ్చేసి 86 పాయింట్ సంథింగ్. సో హైయెస్ట్ పర్సంటేజ్ వచ్చేసి ఎంత? సో హైయెస్ట్ పర్సంటేజ్ని ఎలా అనుకుంటాం మనము? సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ సో టోటల్ పర్సంటేజ్, హైయెస్ట్ పర్సంటేజ్ వచ్చేసి 95.32. సో మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఒకసారి క్రాస్ చెక్. సో మాన్యువల్గా చూసుకోవాలంటే
సో మాన్యువల్గా ఇక్కడ ఎంత ఉంది 95.110 or 95.32 or 95.30. సో ఓవరాల్గా వచ్చేసి హైయెస్ట్ 95.32. దట్స్ ద హైయెస్ట్. సో లోయెస్ట్ పర్సంటేజ్ వచ్చేసి అదే మనకు వచ్చేస్తుంది, ఇందులోనే మనం పెట్టేసుకోవచ్చు అనమాట. కామన్ మినిమం సో హైయెస్ట్ వచ్చేసి 95.32 అండ్ లోయెస్ట్ వచ్చేసి 69.75. 69.75 and total sum of all percentages. So let's sum all. సో టోటల్ పర్సంటేజ్ వచ్చేసి 946.02. ఓకే, ఇది బేసిక్ లెవెల్ అగ్రిగేషన్స్. నెక్స్ట్ లెవెల్ 2కి వెళ్దాం. లెవెల్ 2లో గ్రూప్ బై ప్రాక్టీస్. గ్రూప్ బై అంటే సో ఒక గ్రూప్లో ఉన్న స్టూడెంట్స్ని అంచనా వేయడం. ఓకేనా? సో లైక్ అగ్రిగేషన్ ఆన్ గ్రూప్ లెవెల్. ఇంతసేపు మనం రో లెవెల్ చేసాం కదా, ఇప్పుడు గ్రూప్ లెవెల్. ఓకేనా? లైక్ ఫిల్టరైజేషన్, అగ్రిగేషన్ ఆన్ ఫిల్టర్స్. సో ఫస్ట్ వచ్చేసి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఈచ్ స్టేట్. Number of students in each state. Okay, select number of students, count of బై ఈచ్ స్టేట్ కదా, అప్పుడు మనం గ్రూప్ బై యూజ్ చేస్తామన్నమాట. గ్రూప్ బై స్టేట్. ఓకే, సో ఇక్కడ స్టేట్ అని పెట్టేస్తాం. సో ఢిల్లీలో 1, గుజరాత్లో 1 స్టూడెంట్, ఫ్రమ్ మహారాష్ట్రలో 2, తెలంగాణలో 4 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారన్నమాట. వాళ్ళు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఈచ్ స్టేట్. నెక్స్ట్ క్వశ్చన్, number of students in each city. Number of students in each city. So ఇది సేమ్ క్వశ్చన్ బట్ ఈచ్ సిటీ అన్నమాట. సో లెట్స్ డూ సిటీ. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఈచ్ సిటీ. సో అది కూడా ఆల్మోస్ట్ సేమే, కాకపోతే సిటీస్ నేమ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట.
So Hyderabad 1, Chennai 1, Hyderabad 4, sorry, Ahmedabad 1. Here మనం స్టేట్ని సెలెక్ట్ చేయలేము, ఎందుకంటే ఒకసారి చూద్దాం. సో column admission table is invalid in the selection of list because it's not contained in either aggregate function or group by clause. సో మనం ఈ స్టేట్ అనేది అగ్రిగేషన్ ఫంక్షన్లో లేదు అండ్ గ్రూప్ బైలో కూడా లేదు, సో మనం అది సెలెక్ట్ చేయలేం. ఓకేనా? ఇఫ్ యూ యూజ్ అగ్రిగేషన్ ఆర్ గ్రూప్ బై, సో దెన్ యూ కెన్ యూజ్ దట్ కాలమ్. సో మనం కాలమ్ని అందులో లేకుంటే యూజ్ చేయలేము. అండ్ స్టూడెంట్ ఐడి వస్తుంది, చూద్దాం. నో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ పర్సంటేజ్ బై జెండర్. సో సెలెక్ట్ జెండర్. So this is average percentage by gender. So female లో 89.68 something on an average, male లో 82.93 something. నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ పర్సంటేజ్ బై క్లాస్. సో సేమ్ ఉంటుంది, నో టెన్షన్. సో క్లాస్ యావరేజ్గా 80%. 10th క్లాస్లో యావరేజ్ పర్సంటేజ్ వచ్చేసి 80, థర్డ్ క్లాస్లో 88, ఫిఫ్త్ క్లాస్లో 95, 9th క్లాస్లో 89. ఓకే, నెక్స్ట్ వచ్చేది హైయెస్ట్ పర్సంటేజ్ ఇన్ ఈచ్ స్టేట్. సో లెట్స్ సీ. హైయెస్ట్ పర్సంటేజ్ ఇన్ ఈచ్ స్టేట్. సో సెలెక్ట్. మనకు హైయెస్ట్ కావాలంటే ఏ ఫంక్షన్ యూజ్ చేయాలి? మ్యాక్స్. ఓకే, మ్యాక్స్. So this is the highest percentage by state. ఓకే, దీన్ని మనం ఆర్డర్లో కూడా పెట్టుకోవచ్చు. ఆర్డర్ బై పర్సంటేజ్ చూద్దాం వస్తుంది. ఓకే,
This is level 2 aggregation. So there are level 3 and level 4, level 5, 6 also. So let's continue in the next session. Thank you.